పల్లవి చెప్పండి రాజు గారు. శేఖర్ నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు సో నో ఆప్షన్, నీ ప్రేమం చూసి దే ఆర్ కనెక్టెడ్ క్యారెక్టర్. సో ఈ అమ్మాయి వస్తే బాగుంటుంది అని నాకు వచ్చి యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు చెప్పినప్పుడు ట్రై చేయండి అన్నాను. బట్ సడన్గా శేఖర్ గారు షీఈస్ డూయింగ్ ఈజ్ ఏ మెడిసిన్ అటండి సమ్ అదర్ కంట్రీస్, ఐ డోంట్ నో బట్ మేము ట్రై చేస్తున్నాం అన్నారు. హౌ టు ఫీల్ అంటే నువ్వు మెడిసిన్ చేసేటప్పుడు నీకు ఒక తెలుగు నుంచి ఇలా ప్రపోజల్ వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్లీ ఫీలింగ్? సో నీ మెడిసిన్ కంప్లీట్ చేయాలి, సో నీ గోల్ అది. సో దానికి ప్రయారిటీ ఇచ్చావా లేదా ఇలా ఒక శేఖర్ కమ్ల గారు ఫోన్ చేసి ఒక సినిమా గురించి అడుగుతున్నారు అన్నప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాల్ వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కథ వినాలి అని అడుగుతాను. సో కథ చెప్పినప్పుడు నేను చాలా డౌట్ వచ్చింది, ఇంత లౌడ్ క్యారెక్టర్ నేను ప్లే చేయొచ్చా? ఫోన్లోనే చెప్పారు కదా. ఒక షార్ట్ బ్రీఫ్ ఇచ్చారు, అది తర్వాత నాకు నచ్చింది. బట్ ఇది నా కరెక్ట్గా చేస్తానా, జస్టిస్ చేస్తానా క్యారెక్టర్కి ఒక డౌట్ వచ్చింది. బట్ స్టిల్ డిగ్రీ 5 years చదివాను, కడేసి ఒక్క వర్షంలో వెళ్తే వాట్ ఇస్ దిస్ 5 years వేస్ట్ అవుతుంది కదా. సో నేను చెప్పాను, యాక్చువల్లీ రిక్వెస్ట్ చేశాను, ఇంకొక 6 months ఉంది, మీరు వెయిట్ చేస్తే ఐమ్ హ్యాపీ, లేదంటే ఫోర్స్ చేయను అని చెప్పారు. బట్ దే సెడ్ ఈవెన్ దే హ్యాడ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్. సో అది దే సెడ్ దే వెయిట్ అండ్ అది తర్వాత చేశాను. బట్ ఫస్ట్ డౌట్ వచ్చింది, ఈ క్యారెక్టర్ నేను ప్లే చేయొచ్చా. నేను ఇక్కడ వచ్చి కూడా నేను అడిగాను శేఖర్ గారి దగ్గర, ఇది చాలా ఛాలెంజింగ్గా ఉంది, యూ థింక్ ఐ ప్లే ప్రాపర్ భాను? బట్ ఇప్పుడు నేను చెప్తాను, నేనే బాగా చేస్తాను. ఐ కాంట్ పిక్చర్ ఎనీబడి ఎల్స్ ప్లేయింగ్ భాను. షూట్ చేసినప్పుడు నాకు ఒక డౌట్ ఉంది, సమ్టైమ్స్ కొంచెం అమ్మాయిలు చాలా లౌడ్గా బిహేవ్ చేస్తే చిరాక్గా ఉంది, దే మైట్ థింక్ షీఈస్ బిహేవింగ్ వెరీ కిడ్డిష్, ఇది బాడీ లాంగ్వేజ్ ఎందుకు ఇలా ఉంది, బికాజ్ నేను న్యూగా ఏమో ట్రై చేస్తున్నాను కదా. సో అది నాకు ఒక డౌట్ అప్పుడు కూడా ఉంది. బట్ రిలీజ్ అయిన తర్వాత నాకే చూసినప్పుడు నేను పల్లవి లాగా అది చూడట్లేదు, అది అన్ని భాను లాగే ఉంది నాకు. ఆ బాడీ లాంగ్వేజ్ అది ఒక టెంప్లెట్ లాగా, భాను అంటే ఇలా ఉంటుంది అని. సో ఇప్పుడు చాలా సంతోషం, నాకే నేను సర్ప్రైజ్ ఇచ్చాను, పల్లవి ఇది చేయొచ్చు అని. సో ఇది ఒక పెద్ద వేరియేషన్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం ఐ స్టార్టెడ్. డౌట్ నుంచి ఇప్పుడు చాలా సంతోషం. మలర్ నుంచి భానుమతి నేను ఎప్పుడు ఒక డౌట్, ఒక థాట్ కూడా లేదు, ఎందుకంటే ఎవరు మలర్ దే విల్ నెవర్ ఫర్గెట్ మలర్ అని అనుకున్నాను. బట్ ఇప్పుడు ఈవెన్ కొంచెం మలయాళీ ఆడియన్స్ కమెంట్ చేస్తారు కదా, తనందరూ చెప్తున్నారు ఇప్పుడు మలర్ కూడా నాకు నచ్చింది, బట్ ఇప్పుడు భానువే గుర్తొస్తుంది అని. సో అది ఒక పెద్ద ట్రాన్సిషన్. అలా నోబడీ వుడ్ బి ఏబుల్ టు ఫర్గెట్ మలర్, ఎందుకంటే లొకేషన్లో కూడా అందరూ నన్ను మలర్నే ఫస్ట్ దే వర్ కాలింగ్ మీ మలర్ అండ్ నాకు చాలా ఏడుపు వచ్చింది, ఇప్పుడు ఎందుకు మలర్ భాను అని పిలవండి. బట్ ఇప్పుడు అందరూ నన్ను భాను పిలుస్తారు. సో ఇట్స్ అ బిగ్ చేంజ్, అదే ఇట్స్ అ బిగ్ డీల్ to forget oka character and remember another character. Ade peddadi. Hi Indigo, it's viewers, this is Anu Emmanuel. Exclusive videos. For more interviews and gossips, news and much more, please subscribe to IG Telugu.